పక్క పంచాయతీ గడ్డక్రిందపల్లికి చెందిన వీర జవాన్ రెడ్డప్ప నాయుడు జమ్మూ కాశ్మీర్లో విధి నిర్వహణలో అసువులు బాశారు. ఆయన పార్థివ దేహం స్వగ్రామానికి చేరుకుంది. కన్నీటి పర్యంతమైన రెడ్డప్ప నాయుడు కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే చెవిరెడ్డి ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. వీర జవాన్ రెడ్డప్ప నాయుడు పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. దేశం గొప్ప సైనికుడిని కోల్పోయిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమర జవాన్ల పిల్లల చదువులకు సహకారం అందిస్తానని, కుటుంబానికి అండగా ఉంటానని చెవిరెడ్డి భరోసా ఇచ్చారు. వీర జవాన్ రెడ్డప్ప నాయుడు కుటుంబానికి చెవిరెడ్డి 5 లక్షల రూపాయలను ఆర్థిక సాయం ప్రకటించారు. అందరూ ఆ కుటుంబానికి అండగా ఉండాలని, అండగా నిలవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. జోహార్ రెడ్డప్ప నాయుడు, జోహార్ రెడ్డప్ప నాయుడు, జోహార్ రెడ్డప్ప నాయుడు. దేశ రక్షణ కోసం పనిచేస్తూ దేశ ప్రజలను కాపాడడంలో ముందుండి పనిచేస్తున్నటువంటి ఉద్యోగి రెడ్డప్ప నాయుడు గారు నిజంగా ఈరోజు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి రెడ్డప్ప నాయుడు గారు ఈరోజు చనిపోవడం నిజంగా బాధిస్తుంది. వారు లేని లోటు ఇప్పటికే కుటుంబానికి తీర్చలేంది. కానీ ఒక వీర సైనికుడు అతను ఈరోజు మృతి చెందిన ఆ కుటుంబాన్ని ఆదుకోవడంలో బాధ్యతగా వ్యవహరిస్తాం. ఆ కుటుంబానికి వ్యక్తిగతంగా కూడా ఒక 5 లక్షల రూపాయల పిల్లల పేరుతో చదువుకి FD ఇప్పిస్తారు. ఇది కాకుండా వాళ్ళ భార్యకు కానీ పిల్లల చదువులో కానీ నేను ఏదైనా సహాయం చేయగలిగింది ఒక సోదరిగా అమ్మాయిని వాళ్ళ కుటుంబం సపోర్ట్ చేయడంలో బాధ్యతగా తీసుకుంటానని. ఎందుకంటే ఈ దేశం కోసం తను ప్రాణాలు అర్పించిన వ్యక్తి. అటువంటి కుటుంబానికి అందరూ కూడా అండగా ఉంటారని ఆశిస్తూ ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాను.